ప్రేమున్న అమ్మాయి ఇలా సంతకం పెడుతుందా? మావయ్య కోప్పడతాడని దూరం పెడతాడని ఇంత ఈజీగా గగన్ నేను వదిలేస్తావా? భూమి, గగన్ కోసం నువ్వెవరితోనైనా పోరాడతావు అనుకున్నానమ్మా. మీ నాన్నను ఒప్పించి వాడి కోసం నిలబడతావు అనుకున్నాను. కానీ ఒక్క మాటకే నువ్వు డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టేశావు. అన్నయ్య ఎంతలా బాధపడతాడో ఒక్కసారైనా ఆలోచించావా? నాకిప్పుడు గగన్ మీద జాలేస్తోందమ్మా. నిన్ను వాడు ఎంతగా ప్రేమించాడో మా అందరికీ తెలుసు. అలాంటి వాడి ప్రేమని ఒక సంతకంతో ముగించేస్తావా? ప్రేమ అంటే అందరూ ఎదిరిస్తున్నా నా అనుకున్న నీ మనిషి కోసం నువ్వు నిలబడ్డం, పోరాడడం. మీరిద్దరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను సంతకం పెట్టింది బావని వదిలేయాలని కాదు, కేవలం మా నాన్న బాధపడకూడదు అని. ఆడిటోరియంలో నాన్న నన్ను అర్థం చేసుకున్నారు. నాతో ఎంతో ప్రేమగా ఉన్నారు. అది నాకెప్పటికీ కావాలనిపించింది. అప్పుడే నా మనసులో బావ మీదున్న ప్రేమ బయట పెట్టి నాన్నకి కోపం తెప్పించాలి అనుకోలేదు. అందుకే సంతకం పెట్టాను. నేను సంతకం పెట్టింది కేవలం కాగితం మీదే, కానీ మేము మా మనసుల్లో ఎప్పుడో ప్రేమ అని పచ్చబొట్టేసుకున్నాం. కాగితాలు చిరిగిపోవచ్చు, సంతకాలు చెదిరిపోవచ్చు, కానీ పచ్చబొట్టు ప్రాణం పోయి కట్టె కాలే వరకు ఎక్కడికి పోదు. మా ప్రేమ మీద నాకొక నమ్మకం ఉంది. నేను సంతకం పెట్టినా బావ సంతకం పెట్టడు. ఎందుకంటే బావ నన్ను ఎంతగా అర్థం చేసుకున్నాడో నాకు మాత్రమే తెలుసు. నేనెందుకు ఈ పని చేశానో, నా పరిస్థితి ఏంటో, నా గుండెల్లో ఏముందో నా బావకి తెలుసు. ఆ పేపర్లు మా ఇద్దరి మధ్య గోడ అవుతాయని మీరు అనుకుంటున్నారు, కానీ మా ప్రేమకి గోడలుండవు మావయ్య. మా మధ్య దూరం ఉండొచ్చు, మాటలాగచ్చు, కానీ మనసులు దూరం కావు. నేను గగన్ బావ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక్కటి. విడాకుల పత్రాలు మా కథలో ముఖ్యమైన పాత్రలు కావు. అవి బయట వాళ్ళు రాసిన అక్షరాలు మాత్రమే. మా ప్రేమని ఇంకొకరి స్వార్థం నిర్ణయించదు. బావ ఇప్పుడు తన చెల్లి కోసం తన ప్రేమని త్యాగం చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ ప్రేమని త్యాగం చేయగలిగితే అది ప్రేమే కాదు కదా మావయ్య. గగన్, భూమి ఇవి రెండు పేర్లు కావచ్చు, కానీ వాటి ఆత్మలు ఒక్కటే. ఒకరు బాధపడితే ఇంకొకరికి నిద్ర పట్టదు, ఒకరు ఏడిస్తే ఇంకొకరి గుండె పగిలిపోతుంది. అలాంటి ప్రేమని ఒక సంతకం పేరు చేయలేదు. దేవుడు చూస్తున్నాడు. ఎంత దూరం తీసుకెళ్ళినా చివరికి గగన్ బావ నా దగ్గరికి వస్తాడు. ఎందుకంటే నేను బావకి భార్యని మాత్రమే కాదు,
ఊపిరి. భూమి, నిజంగా నువ్వు అన్నట్టే జరిగితే అంతకంటే ఆనందం మాకింకేముంటుందమ్మా. నువ్వు అన్నయ్యని ఎంతగా ప్రేమిస్తున్నావని కాదు, ఆ ప్రేమ మీద నీకు ఎంత నమ్మకం ఉందో అర్థమైంది. ప్రేమను గెలిపించేది కోపం కాదమ్మా, నీ నమ్మకమే. నీ నమ్మకం ఓడిపోకూడదని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. అమ్మా, 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 నా జ్యువెలరీ బ్యాగ్ కనిపించట్లేదు. అయినా అన్నయ్య ఇంకా రాలేదేంటి? మండపానికి లేట్ అయిపోతుంది కదమ్మా. వస్తాడులే, నువ్వు రెడీ అవ్వు. అత్తయ్య, పూరి. భూమి సంతకం పెట్టేసింది పూరి. నిజంగానా? సూపర్. అమ్మయ్యా, మొత్తానికో పని అయిపోయింది వదినా. నిజంగా ఇప్పుడు నా గుండెల్లో ఉన్న భారం అంతా దిగిపోయినట్లయింది. అత్తయ్య, ఇప్పుడైనా నన్ను మీ కోడలుగా ఒప్పుకుంటారు కదా? గగన్ గారు, మీరింకా ఇలా డల్ గా ఉంటే ఎలా? ఇది మనకి చాలా హ్యాపీ డే. సరే, మీరింకా ఎమోషన్లో ఉన్నారనుకుంటాను. ఒక్కసారి పెళ్ళైపోనివ్వండి. మీ మొహంలో ఈ డల్నెస్ మొత్తం పోయేలా నేను చూస్తాను. సరే అత్తయ్య, మా అన్నయ్య కాల్ చేస్తున్నాడు. మీరు త్వరగా రెడీ అయ్యండి, మండపంలో కలుద్దాం. బాయ్ గగన్ గారు. అమ్మా, నా పెళ్లి చీర ఎక్కడుంది? లోపల ర్యాక్లో ఉంది. సరే. రే గగన్, ఏంట్రా ఇది? భూమి ఇంట్లో కోడలిగా అడుగు పెట్టిన రోజు నుంచి నీ ప్రాణమంతా భూమి అన్నట్టుగా ఉండేవాడివి. మీరిద్దరూ ఎంత గొడవ పడ్డా ఒకరినొకరు వదిలి ఉండలేరనుకున్నాను. అలాంటి మీరు ఈ రోజులా కాగితాల మీద సంతకాలు పెట్టుకునే వరకు వచ్చారు. నేను కూడా ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా. గగన్, మరెందుకురా? నువ్వు తనకి నిజం చెప్పలేదా?